అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదుషా. మనం బాదుషా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం స్వీట్ షాప్లో తిన్నట్టే ఉంటాయి. స్వీట్ షాప్ లాంటి బాదుషని అయితే మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బాదుషా తయారు చేయడానికైతే నేను అరకప్పు పెరుగు తీసుకున్నాను. అరకప్పు పెరుగులో అర స్పూన్ వంట సోడా వేసుకున్నాను. వంట సోడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పెరుగంతా మంచిగా కలుపుకోవాలి సోడా వేసుకొని. ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు మైదా పిండి వేసుకుందాం. నేను ఒక కప్పు మైదా పిండి వేసాను. మైదా పిండి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి మనము వేడి వేడి నెయ్యి వేసుకోవాలండి. సారీ, ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా వేడి వేడి నెయ్యి వేసి కలుపుకోవాలి. మనకు పిండి కొంచెం తడిచేంత వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే బాదుషాలు అంత బాగా వస్తాయి. నేనైతే నెయ్యి ఎక్కువనే వేసాను. ఇంకా నెయ్యితోటే ఈ విధంగా కలుపుకున్నాను పిండిని. ఈ విధంగా కలుపుకొని కొన్ని అలా ఒక 3-4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా పిండిని మనం మంచిగా కలుపుకోవాలండి. పిండి మనం ఎంత బాగా కలిపితే మనకు బాదుషాలు అంత బాగా వస్తాయి. నెయ్యి అనేది ఇందులోనైతే కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆ క్లిప్ మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఇంకా నెయ్యి ఎక్కువగా వేసుకొని ఒకసారి కలిపి ఆ తర్వాత మనం ఇలా నీళ్లు వేసుకొని మంచిగా సాఫ్ట్గా మనము పిండి అనేది కలుపుకోవాలి. ఎంత బాగా పిండి కలిపితే మనకు అంత బాగా బాదుషాలు వస్తాయి. ఈ విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. వీలైనంత మెత్తగా మనం కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు అయితే మనం ఈ పిండిని మర్దన చేస్తూ ఉండాలి. అప్పుడే బాదుషాలు అనేవి మనకు మంచిగా వస్తాయి గుల్లలుగా. ఈ విధంగా పిండిని అయితే నేను ఇంత సాఫ్ట్గా కలుపుకున్నాను. ఈ విధంగా మనం పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద ఒక తడి క్లాత్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ పిండిని వదిలేసేయాలి. మనం ఈ పిండిని హాఫ్ అన్ అవర్ ఈ విధంగా రెస్ట్ ఇచ్చేసేయాలి. ఆ తర్వాత మనము సిరప్ తయారు చేసుకుందాం. షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికైతే నేను ఒక కప్పు పావు షుగర్ అనేది తీసుకున్నాను. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినాలి అనుకునేవారు కప్పున్నరైనా తీసుకోవచ్చు. లేదంటే స్వీట్ ఇంకా తగ్గించుకోవాలనుకునేవారు కప్పు తీసుకోండి. కప్పు తీసుకుంటే బాదుషాలు అంత స్వీట్ ఉండవు. నేను కప్పు పావు తీసుకున్నాను. ఇంకా కప్పున్నరైనా తీసుకోవచ్చు. ఇంకా ఒక కప్పు పిండికి నేను కప్పు పావు అయితే షుగర్ అనేది తీసుకున్నాను. తీసుకొని ఈ షుగర్ మునిగేంత వరకు నీళ్లు వేసుకున్నాను. షుగర్ మునిగేంత వరకు నీళ్లు వేసేసి ఒకసారి కలిపి స్టవ్ పైన పెట్టుకోవాలి. మనకు గట్టి అంటే పాకం ముద్దలాగా రావాల్సిన అవసరం లేదండి. తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ షుగర్ అంతా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ పాకం అనేది పట్టుకోవాలి. మనకు ఇక్కడ తీగ పాకం వస్తే సరిపోతుంది. కొంచెం జిగురుగా పాకం వస్తే సరిపోతుంది. జిగురు పాకం రావాలి. మరీ ముదురు పాకం ఏం అవసరం లేదు. జిగురుగా తీగ పాకం అనేది వస్తే సరిపోతుంది. ఈ విధంగా పాకం అయితే మనం పట్టుకోవాలి. ఇందాక మనం పిండిని అయితే ఇలా రెస్ట్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా ఒక 5 మినిట్స్ మర్దన అనేది చేయాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయని చెప్పాను కదా. మళ్ళీ ఒకసారి ఈ విధంగా మంచిగా కలుపుకోండి పిండిని. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోండి. కలుపుకొని చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా మనకు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా ఇవి ఇక్కడ చిట్టి బాదుషాలండి. చిట్టి బాదుషాల కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలంత పిండిని ఈ విధంగా తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా మనం మర్దన చేయాలి. చేసి మృదువుగా ఒకసారి నొక్కాలి. అంతే అండి. బాదుషాలు అయితే మనకు చిట్టి బాదుషాలు అయితే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, పిండి అంతా నేను ఒకే సైజుగా మనకు ఉసిరికాయ సైజ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా పిండిని ఈ విధంగా తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ చేసుకొని ఇలా నొక్కుకొని మృదువుగా నొక్కేసి ఇలా మనము బొటన వేలుతో నొక్కుకోవాలి. మళ్ళీ రెండో సైడ్ కూడా బొటన వేలుతో నొక్కుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగానే చేసుకోవాలండి. చిట్టి బాదుషాలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనము ఇలా అన్నీ చేసేసుకున్నాం కదా. బాదుషాలన్నీ ఈ విధంగా మనము చేసేసుకున్నాం కదా.
వీటిని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై చేసుకోవడానికైతే ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉండొద్దండి. మరీగా వేడిగా ఉంటే బాదుషాలు అంతా బాగా రావు. మన చేతికి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయినప్పుడే మనం బాదుషాలు అనేది అందులో వేయాలి. చూడండి పాకం కూడా వచ్చేసింది. మనకి ఇక్కడ తీగ పాకం వస్తే సరిపోతుందని చెప్పాను కదా, ఇంతే అండి. తీగ పాకం అయితే మనకు వచ్చేసింది. మరీ ముదురు పాకం అయితే అవసరం లేదు. ఇలా మనం తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో కొంచెం మనము నిమ్మరసం అనేది పిండుకుందాం. ఎందుకంటే పాకం మనకు గట్టిగా కాకుండా ఉంటుంది. ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని ఇందులో పిండేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంక ఇప్పుడు మనము బాదుషాలను వేపుకుందాం. అంతే, పాకం అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు ఆయిల్ కూడా వేడైంది. మరి ఆయిల్ అయితే వేడిగా ఉండొద్దని చెప్పాను కదా. ఇలా బాదుషాలన్నీ అయితే ఆయిల్లో వేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో, మంట అనేది ఎక్కువగా పెట్టకూడదండి, మీడియంగా పెట్టాలి. ఎందుకంటే పైన మాడిపోతాయి, లోపల ఉడకవు. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది పెట్టుకొని బాదుషాలన్నీ ఇందులో వేసేసాను. వేసిన తర్వాత మనం వెంటనే కలపకూడదండి. ఇక్కడ నేను పల్లి నూనె పోసాను కాబట్టి ఇలా మనకు నురుగు అనేది వచ్చింది. మేము ఇంట్లో పల్లి నూనె వాడతాము. పల్లి నూనె ఈ విధంగా నురుగు వస్తుంది. ఇంకా మనం బాదుషాలు వేసినాక వెంటనే కలపకూడదు. ఇలా ఒక 5 మినిట్స్ వాటిని వదిలేసిన తర్వాత అన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి కలుపుకోవాలి. 2 సైడ్ల మంచిగా వేపుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అంతే అండి. ఇలా వేడి వేడి బాదుషాలను తీసి మనం పాకంలో వేసేసుకోవాలి. పాకం కూడా వేడిగానే ఉండాలి, ఇందులో వేసేయాలి. చూడండి బాదుషాలన్నీ వేగాయి కదా, నేను పాకంలో వేసాను. బాదుషాలు అయితే రెడీ అయినాయి. ఈ రోజుకైతే ఈ రెసిపీ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.